మా సహచర మంత్రులు అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి. అప్పుడే అంత ఆత్రము, అంత తాపత్రయము, అంత అసహనం ఎందుకని నేను అడుగుతున్నా. కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు? మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. మీరు ఆనాడు మా పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసింది. ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు. మీరు కక్ష గట్టి ప్రతిపక్ష హోదా తీసినా, మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు చేశారు. ఈరోజు కూడా మీ నుంచి మేము ఆశిస్తున్నాం. మీరు ఎంత చేసినా, ఎగిరెగిరి దంచినా, ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే. ఎన్నికలు అనేటి 2029లో వస్తాయి అధ్యక్ష. వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన, వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన, వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు. అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి, బై ఎలక్షన్స్ వచ్చేసినాయి, వచ్చే నెలలే అని టికెట్లు వంచుతాడు ఒక ఆయన.